రైట్. మొత్తం మీద ఎన్నికలకు సంబంధించి జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. అలాగే స్కెడ్యూల్ కూడా విడుదలైంది. దీనికి సంబంధించి మాట్లాడడానికి గ్రేటర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దానం నాగేందర్ మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నాగేందర్ గారు నమస్కారం అండి. హలో నాగేందర్ గారు, ఇటు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది, అలాగే స్కెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. ఏంటి మీ స్పందన? మీరు చూస్తా ఉన్నారు ఇన్ని రకాలుగా ఈ ప్రభుత్వము ఎన్ని రకాలుగా అవకతవకలకు పాలు పంచుకుంటుందని చెప్పడానికి నిన్ననే కోర్టు తీర్పునిచ్చి అంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి చెంపపేటుగా అక్షంతలు వేసిన తర్వాత కూడా మేము ఈ రోజు పొద్దున్నే గవర్నర్ గారిని కలిసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ప్రధానంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఇష్యూలో వేరే చెప్పడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ ఇచ్చే ముందు దానికి కోర్టులో ఎలక్షన్ కమిషన్ వారు కూడా అఫిడవిట్ ఒకటి ఫైల్ చేయడం జరిగింది. క్లియర్ కట్ గా 31 రోజు వర్కింగ్ డేస్ ఉండాలని. వింటున్నారండి? హలో, అవును చెప్పండి. 31 వర్కింగ్ డేస్ ఉండాలని చెప్పిన తర్వాత కూడా ఈ రోజు ఇంత హడావుడిగా వీళ్ళు ఎన్నికలు చేస్తా ఉన్నారు. అదే విధంగా మీరు ఒకసారి ఏదైతే రిజర్వేషన్స్ మీరు చూస్తా ఉన్నారో బీసీ గానీ ఎస్సీ గానీ మహిళలు కానివ్వండి, ఉద్దేశపూర్వకంగా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ సంబంధించి కాంగ్రెస్ నాయకులని, టీడీపీ నాయకులని, ఇతర పార్టీల వారు పెద్ద సంఖ్యలో చేర్చుకొని వాళ్ళని మేము టికెట్లు ఇస్తామని ఆ కార్యకర్తల్ని ఈ రోజు అంతా కూడా బలిపశు చేసినటువంటి ఘనత కూడా ఈ టీఆర్ఎస్ పార్టీకే దక్కి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు హైదరాబాద్ సిటీలో వాళ్ళకంటూ ఒక క్యాడర్ లేదు. కానీ తెలిసినటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఏదో ఈ ప్రభుత్వము మేము మంచిగా పనిచేస్తున్నామని వాళ్ళని భ్రమ పెట్టి ఇంత పెద్ద ఎత్తున ఎంతో మంది కార్పొరేటర్స్, అంటే మా కాంగ్రెస్ నుంచి సుమారు 10 మంది కార్పొరేటర్స్ ని పార్టీలో వలసలు తీసుకోవడం జరిగింది. మరి వాళ్ళని కూడా ఈ రోజు పరిస్థితి మీరు చూసినట్టయితే వాళ్ళకి ఎలాంటి ఇప్పుడు ఆధారం లేకుండా, అంటే ఒక కార్యకర్తలు ఇప్పుడు ఏంటంటే రిజర్వేషన్లు అయితే ఖరారయ్యాయి. ఇప్పుడు రిజర్వేషన్ సంబంధించి మీకు ఏమన్నా అభ్యంతరం ఉందా? తప్పకుండా. ఎందుకంటే ఎక్కడెక్కడైతే పలుకుబడి ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ నా నియోజకవర్గంలోనే మొత్తం కూడా మహిళలు ఇంచుమించుగా అందరినీ కూడా మహిళల్ని జనరల్ మహిళా రిజర్వేషన్స్ ఇచ్చారు. కార్యకర్తల్ని మా దగ్గర కార్యకర్తల్లో అందరినీ కూడా కొంతమందిని కార్పొరేటర్ ఒకటి కాకుండా కాంగ్రెస్ సంబంధించి చాలా మంది కార్యకర్తలు చేర్చుకోవడం ఒకటి. రెండోదేమో మొత్తం టోటల్ గా మహిళల్ని పెట్టి రిజర్వేషన్ చేయడం. అంటే ఒక నియోజకవర్గంలో అంతా టోటల్ గా రిజర్వేషన్స్ అలా రావు ఎప్పుడు కూడా. ఒక పద్ధతి ప్రకారంగా దీని ప్రకారంగా ఇది జరుగుతుంది. కానీ ఆ పద్ధతి లేకుండా ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ బేస్ ఉందో, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి పలుకుబడి ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో ప్రధానంగా వీళ్ళు దృష్టిని కేంద్రీకరించిందని చెప్పడానికి, ఆ రకంగా కాంగ్రెస్ క్యాడర్ ని డిమారలైజ్ చేయడానికి పూర్తిగా కుట్రపూరితమైనటువంటి రిజర్వేషన్ చేసిరని చెప్పడానికి ఈ రోజు ఏదైతే రిజర్వేషన్స్ ప్రకటించారో దానికి అదే నిదర్శనం. కాబట్టి అవసరం ఉంటే చూస్తాం. వాళ్ళు కూడా చాలా టెక్నికల్ గా చాలా ప్లాన్ గా, అంటే ఈ రోజు నేను అనుకుంటాను గవర్నర్ గారికి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ పంపించి దాన్ని అప్రూవ్ చేయించుకోవడం ప్రయత్నం చేస్తారేమో. అయితే రేపు ఇంకొక పార్టీ కోర్టుకు పోకుండా, రేపు కోర్టు లేదు, ఎల్లుండి కోర్టు లేదు, మళ్ళీ ఇక రాబోయేటువంటి 15 తేదీ మళ్ళీ 21 నుంచి ఇక షెడ్యూల్ అనౌన్స్ అయిపోయింది. నామినేషన్స్ విత్డ్రాల్స్ 2వ తేదీకి అని చెప్పి ఇంత అడవుడిగా చేయాల్సిన అవసరం ఏముంది? కోర్టు కూడా క్లియర్ కట్ గా చెప్పింది మీరు February 9th వరకు మీరు సమయం ఉంది అని చెప్పి. కోర్టు చెప్పిన తర్వాత కూడా ఈ రోజు చేస్తే నేను అనుకుంటాను ఇది మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందా లేదా అనేది కూడా మేము తప్పకుండా లీగల్ గా చూసుకొని, లీగల్ గా ఏ ప్రాసెస్ అడాప్ట్ చేయాలి, లీగల్ గా మేము చేయాల్సినటువంటి పనులు ఏంటో చూసుకొని ఈ రోజే సంబంధించినటువంటి లీగల్ వారితో మాట్లాడి అవసరం ఉంటే దీన్ని ఇక్కడ లేకపోయినా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటే తప్పకుండా అక్కడ వరకు. బట్ ఇంకా స్టిల్ అవకాశం ఉందా నాగేంద్ర గారు? ఇప్పటికే స్కెడ్యూల్ రిలీజ్ అయింది, మీరు అన్నట్టుగా మధ్యలో హాలిడేస్ వచ్చాయి, బట్ ఇంకా అవకాశం ఉందా, లేకపోతే ఇంకా యుద్ధానికి సిద్ధం అవ్వాల్సిన పరిస్థితి? ప్రజాకోర్టులో మాత్రం వీళ్ళకి తప్పకుండా గుణపాఠం ప్రజలు చెప్తారని నేను భావిస్తున్నాను. ఒక గ్రేట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వీళ్ళకి మాత్రం తప్పకుండా ప్రజాకోర్టులో రేపు రాబోయే నిజంగా ఈ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగితే ప్రజాకోర్టులో మాత్రం వీళ్ళకి తప్పకుండా గుణపాఠం జరుగుతుంది. రైట్ నాగేంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడేందుకు. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. February 2న పోలింగ్, 5న
కౌంటింగ్ నిర్వహించనున్నారు. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన కొద్దిసేపటికే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 12 నుంచి 17 వరకు నామినేషన్ల స్వీకరణ, 18న నామినేషన్ల పరిశీలన, అలాగే 21 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది ఈసీ. ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్లు ఖరారు కావడంతో పార్టీలు దీనిపై పరిశీలన చేస్తున్నాయి. రిజర్వేషన్ల విషయంలో విపక్ష పార్టీ నేతలు అభ్యంతరం తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల రిజర్వేషన్లు షెడ్యూల్పై స్పందించేందుకు బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. ఇంద్రసేనారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఇటు వచ్చి రిజర్వేషన్ల ఖరారు కానివ్వండి, షెడ్యూల్కి సంబంధించి పార్టీ పరంగా ఎటువంటి రెస్పాన్స్ వస్తుందండి? హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత ఈ రోజు ఫైనల్ గా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్నికల యొక్క నోటిఫికేషన్ రావటం వెల్కమ్ చేస్తున్నాను. అయితే చంద్రశేఖర్ రావు ఏదో రకంగా మొత్తం మ్యానిపులేట్ చేసి అందరినీ భయపెట్టించి వాళ్ళ యొక్క ఈ హస్తగంధం చేసుకోవాలి ఈ యొక్క మున్సిపాలిటీని అనేటువంటి కార్పొరేషన్ అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అవతల వాళ్ళకి ఏ రకమైనటువంటి డెమోక్రటిక్ ప్రాసెస్ లో అవతల వాళ్ళకి అవకాశం లేకుండా జీవో ద్వారా టైం కుదించి ప్రతిపక్షంలో వేసినటువంటి సభ్యుల్ని ఎవరైతే ఉన్నారో నామినేషన్ వేసినటువంటి వాళ్ళకు కూడా బీ ఫామ్లు ఇవ్వాలనేటువంటి దుష్ట ఆలోచనతోటి జీవో తీసుకొచ్చాడు. విత్డ్రాయల్ అప్పుడు కూడా బీ ఫామ్ ఇవ్వచ్చు అని చెప్పి, కానీ నిన్న కోర్టు నిర్ణయం ద్వారా ఆయన యొక్క దుష్ట పన్నాగాన్ని చెల్లకుండా కోర్టు అడ్డుకుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటిది కేవలం ఒక బీసీలకు సంబంధించింది మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేశారు. కాబట్టి నోటిఫికేషన్ రావటం, వెకేషన్ ఉండటం వలన వెకేషన్ లో ఈ రకమైనటువంటిది మనం తీసుకుపోలేం కాబట్టి ఆ రకంగా చేశారు. అధికారం ఉందని చెప్పి బీసీల విషయంలో వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా, రిజర్వేషన్స్ విషయంలో కనీసం సెన్సస్ కి సంబంధించినటువంటి ఉమెన్, ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి వివరాలు కూడా ప్రతిపక్షాలకు ఇవ్వకుండా, ప్రతిపక్షాలు ఆర్టీఐ కింద అడిగినా కానీ వాళ్ళకు కూడా ఇవ్వకుండా ఈ రోజు చేశారు. అయినా ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఎన్నికల్లో మేము ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్తాం. ప్రజలు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు. వీరు చేసేటువంటి అన్డెమోక్రటిక్ ప్రాసెస్ ఏదైతే వీటినన్నిటిని కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో కేసీఆర్ కి ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ లో బుద్ధి చెప్తారని చెప్పి, ఓడించి బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్ ఇంద్రసేనారెడ్డి గారు, థ్యాంక్ యూ.